మిగతా అన్ని కూడా మేము కంట్రోల్లోకి తెస్తామంటున్నారు. మోకా ఆనంద్ సాగర్ గారు ఎలా రియాక్ట్ అవుతారు ప్లీజ్? ఇప్పుడు కాదు సార్, ఇప్పుడు ప్రతిదానికి 5 సంవత్సరాలు, గత 5 సంవత్సరాలు మాట్లాడుతున్నారు. అయిపోయి నెల రోజుల్లో చేసిన దాడులను ఒకసారి మీరు పరీక్షించుకోండి. ఈరోజు జరుగుతున్నటువంటి దాడులు, ఇప్పుడు ఏదన్నా ఒక దాడి జరిగితే ఆ దాడి ఎందుకు జరిగింది, దేని నిమిత్తం జరిగింది, ఎందుకోసం చేశారు విచారించకపోగా ఇతను ఈ పార్టీ, ఇతను ఆ పార్టీ అని సంకలు చెప్పుకునేటటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఆంధ్ర రాష్ట్రం ఉంది. ఈరోజు ఒక నెలలోనే మీరు అసలు ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లోకి తీసుకెళ్తున్నారంటే ఆంధ్రప్రదేశ్ని అంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లోకి మీరు తీసుకెళ్తా ఉన్నారు. ఈరోజు ఇద్దరు యువకులు, వాళ్ళిద్దరు వైసీపీయే. 2014లో వాళ్ళిద్దరు వైసీపీకే ఉన్నారు. నేను చెప్తున్నా ఆ మాట వైసీపీ ప్రతినిధిగా, వైసీపీ యోజన విభాగంగా. మొన్నటి ఎలక్షన్లో 19లో కానీ 24లో కానీ జిలానీ అనే వ్యక్తి టీడీపీ సపోర్టర్, రషీద్ అనే వ్యక్తి వైఎస్ఆర్సీపీలో కొనసాగుతున్నటువంటి వ్యక్తి. ఈ ఇద్దరు ఎలాంటి వ్యక్తులు, ఎలాంటి మనకు జరుగుతున్నటువంటి పరిస్థితులు, జరిగినటువంటి దాడి చరిత్రలో ఎన్నాడు ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి దాడి అది. ఈరోజు ఆ జరిగినటువంటి దాడి మీద మీరు పెద్దలు అయ్యుండి జరిగినటువంటిది ఏ విధంగా ఇన్స్పెక్షన్ చేశారు, ఏ విధంగా పోలీసులు చర్యలు తీసుకున్నారు, ఎంతమందిని అరెస్ట్ చేశారు, ఎంతమందిని జైలుకు పంపారు, ఎంతమందిని ఇంకా అరెస్ట్ చేయబోతున్నారు, దేని నివారణ చేయడానికి మీరు సిద్ధపడుతున్నారని చెప్తారని నేను ఎక్స్పెక్ట్ చేస్తా ఉంటే, మీరు ఒక పక్క వాళ్ళిద్దరు రౌడీ షీటర్లు, వాళ్ళిద్దరు ఒక రౌడీలుగా మేపారు, వాళ్ళిద్దరు వైసీపీలు అని చెప్తున్నారు. అది ఎంత హాస్యాస్పదం. ఈ రోజు నేను ఒక మాట మాట్లాడుతూ ఉన్నాను మిమ్మల్ని. మీరు ఈ రోజు ఒక దాడిని ఖండించకపోగా జరిగినటువంటి పరిస్థితులు, దుర్ఘటన అధికారంలో ఉన్న వాళ్ళు మీకు ఇన్ఫర్మేషన్ రావడం చాలా ఈజీ. మాకంటే రషీద్ పేరు కూడా తెలియదు మీకు. రషీద్ అనే వ్యక్తి, అతను లిక్కర్ సూపర్వైజర్ గా పనిచేస్తున్నాడు. అతను ఈ రోజు వినుకొండలో. వాళ్ళిద్దరు వైసీపీ. నేను చెప్తున్నా మాట. 2014లో ఇదే జిలానీ వ్యక్తి, రషీద్ వ్యక్తి ఫణి గారి దగ్గర, ఎవరో ఒక నాయకు దగ్గర ఉండి వాళ్ళిద్దరు వైసీపీకి పనిచేశారు. వాళ్ళిద్దరు కలిసి ఉండొచ్చు, ఒక పార్టీలో కలిసి ఉండొచ్చు. 2019లో 2024లో జిలానీ అనే వ్యక్తి టీడీపీ సపోర్టరు, టీడీపీకి పనిచేసినటువంటి వ్యక్తి. ఒకటి మధుకర్ గారు, ఏ పార్టీకి సంబంధించిన నడి రోడ్డు మీద ఈ రకంగా నరికిన క్షణాన 100% దాని నుంచి వివరణ చేయకపోగా ఎంతమందిని అరెస్ట్ చేశారు, ఎంతమందిని జైలుకు పంపారు, ఎంతమందిలో దీనిలో భాగం ఉంది అని చెప్పలేకపోతున్నారు అనేది అది హాస్యాస్పదం కదా. ఈ రోజు నేను చెప్తా ఉన్నాను, శ్వేతపత్రాలు దేనికి సార్? శ్వేతపత్రాలు నాలుగు గీక్కోవడానికి శ్వేతపత్రాలు. ఈ రోజు రాష్ట్రంలో జరిగినటువంటి దాడుల్ని ఒకసారి మీరు విశ్లేషణ చేసినట్లయితే ఎన్ని దాడులు జరిగినాయి? 8 సంవత్సరాల అమ్మాయిని అందుకొట్టుకున్న ఈ రోజు కూడా కనుక్కునేటువంటి దుస్థితి పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్రం ఉంది. ఈ రోజు ఎమ్మెల్సీ అనే వ్యక్తిని తీసుకొచ్చి మళ్ళా మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఎప్పుడో జరిగిపోయినటువంటి దాడి, అతను జైలు శిక్ష కూడా చేసినటువంటి వ్యక్తి. మధుకర్ గారు, ఇక్కడ మనం ఒకటి మధుకర్ గారు ప్లీజ్ ఒకటి మాట్లాడి, ఒకటి ఎవరు దాడి చేశారు? మధుకర్ గారు, ఆత్మహత్యలు 35, ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేసిన 560, ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేసిన 490. నేను డేట్లతో సహా చెప్తా ఎక్కడెక్కడ దాడులు జరిగినాయో. మీరు యాక్షన్ తీసుకోగలరా? ఏం యాక్షన్ తీసుకున్నారో చెప్పడానికి మీ దగ్గర ఏమైనా సబ్జెక్ట్ ఉందా? ఈ రోజు నేను చెప్పేది ఏంటంటే సార్, జరిగినటువంటి పరిస్థితుల గురించి మాట్లాడుకోవటం కాదు. ఈ రోజు 8 సంవత్సరాలు ఒక చిన్న పాప అక్కడ జరిగిందో లేదో ఈ రోజు గుంటూరులో మళ్ళా జరిగింది, మళ్ళీ తిరుపతిలో జరిగింది. వాళ్ళ నేనేమన్నానంటే దీనిని ఇరాడికేషన్ కి, ప్రొసీజర్ ఆఫ్ ఇరాడికేషన్ మీరేం చేస్తున్నారు? ఛార్జ్ తీసుకున్న వెంటనే హోమ్ మినిస్టర్ గారు, గౌరవ హోమ్ మినిస్టర్ గారు, చంద్రన్న ప్రభుత్వం వచ్చింది, ప్రతి ఒక్క స్త్రీ హ్యాపీగా నిద్రపోవచ్చు అని చెప్పారు. మేము సంతోషపడ్డాం, బాగా చేస్తారులే. నిద్రపోవచ్చు అంటే మీ భాషలో ఏంది? నిద్రపోవచ్చు అంటే పర్మనెంట్ నిద్రపోబెడతారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జనాన్ని? చిన్న పిల్లల్ని ఈ రోజు వ్యభిచారం చేసేస్తా ఉన్నారు. ఈ రోజు మీ దుస్థితిని చూడండి. మీరు మాట్లాడుతూ ఉన్నారు ఏదో 1, 2, 3 ఇన్సిడెంట్లు తీసుకొచ్చి అదే పనికొన్నారు. నిన్న ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ మద్యం తాగి మీటర్ పెట్టి అతను ఓవర్లోడ్ గా ఉంటే మేము అచ్చెన్నాయుడు మనుషులు అని చెప్పి అంత దౌర్జన్యంగా మాట్లాడుతున్న పరిస్థితులు. మీరు ఒక పోలీస్ అధికారిని డ్యూటీ ఎక్కడ చేయనిస్తా ఉన్నారు? మీరు ఒక పోలీస్ అధికారికి పవర్స్ ఎక్కడ ఇస్తా ఉన్నారు? ఇంకా జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు 10కి 11కి పర్మిట్ చేశారు జనమని మీరే చెప్తా ఉన్నారు. పరిపాలన ఎందుకు చేయట్లేదు రా సాము అంటే జగన్మోహన్ రెడ్డి. ఇంకొక చిన్న మాట సార్,
దాదాపు నాకు తెలిసినంత వరకు 12-13 రోజుల క్రితం ఒక 100 కోట్లలో ఒక బ్రెజా కారులోనో మారుతి కారులోనో గంజాయిని వైజాగ్ లో పట్టుకున్నారు. దానికి ఎఫ్ఐఆర్ పేర్లు ఎవరి పేరు మీద వేశారు, ఆ గంజాయి ఎంత ఉంది ఈ రోజు కూడా మీడియా తెలియపరచలా. అతను ఎవరు, అతని దగ్గర ఎందుకు ఇంత గంజాయి దొరికింది, అతను ఎవరు మనిషి, నిజంగా వైసీపీ మనిషి అయితే ఎందుకు పెట్టలేదు మీరు బయటికి? అరెస్ట్ చేయొచ్చు కదా, వైసీపీని ఇంకా అప్రతిష్ట పాలు చేయొచ్చు కదా. మీ వైసీపీ వాళ్ళు ఇంకా చేస్తున్నారు ఈ పనులని, తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ లో పెట్టారు సార్, ఫొటోస్ పెట్టారు, నెక్స్ట్ రోజు న్యూస్ లేదు. అది ఈ రోజు జరుగుతున్నటువంటి దాడుల్ని మీరు ఏ విధంగా పరీక్షించి దానికి సొల్యూషన్ చూపుతున్నారు అనేది కదా ఇంపార్టెంట్. ఓకే దీనికి మీరు